నూరుకట్ల పిశాచం కథలు. రెండు మహానగరాలు. ఒకానొకప్పుడు భాగ్యవతి నగరం సుసంపన్నమై విలసిల్లేది. ఆ నగరాన్ని ఆనుకొని ప్రచండ అనే గొప్ప నది ప్రవహించేది. ఉవ్వెత్తున లేచిపడే కెరటాలతో అంతులేని ప్రవాహ వేగంతో ఆ నది చూపురులకు భయాన్ని కలిగించేది. ఆ నదికి ఆవలి వైపున ఏమున్నదో భాగ్యవతి నగరవాసులు ఎరుగరు. భాగ్యవతి నగరానికి రాజు భాగ్యసేనుడు. అతడికి లేకలేక పుట్టిన కుమార్తె సులక్షణ. సులక్షణకు యుక్త వయసు వచ్చేసరికి ఏదో తెలియని జబ్బు చేసి మంచం పట్టింది. రాజవైద్యులు వైద్య గ్రంథాలన్నీ తిరగేసి శోషణ అనే మూలిక వల్ల తప్ప ఆమె జబ్బు నయం కాదని రాజుకు తెలియజేశారు. అయితే ఆ మూలిక ఎక్కడ దొరుకుతుందో వారు చెప్పలేకపోయారు. పురాణ గ్రంథాల్లో శోషణ అనే మూలిక ప్రసక్తి ఉన్నది. అది ఆరోగ్యవతి నగరంలో సమృద్ధిగా లభిస్తుందట. ఆరోగ్యవతి నగరం ప్రచండ నది ఒడ్డున ఉన్నట్లు పురాణ గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నది. నిజంగా ఆరోగ్యవతి నగరం అంటూ ఉంటే అది ప్రచండ నది ఆవలి ఒడ్డున ఉండాలని అంతా అనుకున్నారు. కానీ నది ఆవలి ఒడ్డుకు వెళ్ళడం మానవ మాతృలకు సాధ్యమయ్యే పని కాదు. భాగ్యసేనుడు కూతురు మీద ఆశలన్నీ వదిలేసుకున్నాడు. కానీ చివరకు శోషణ మూలిక తెచ్చిన వారికి సులక్షణను ఇచ్చి పెళ్లి చేయటమే కాక భాగ్యవతి నగరానికి రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేయగలను అని నగరమంతటా దండోరా వేయించాడు. ఇది విన్నప్పటికీ భాగ్యవతి నగర పౌరులెవ్వరూ ఉత్సాహపడలేదు. ఈ ప్రకటన ఆ నోట ఈ నోట ప్రాకి చివరకు కారాగారంలో ఉన్న ప్రతాపుణ్ణి చేరింది. ప్రతాపుడు మహావీరుడు, సాహసి. అతడికి సులక్షణ అంటే చెప్పలేనంత ప్రేమ. పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని కలలు కనేవాడు. అందుకు భగవంతుడే ఏదో అవకాశం కల్పిస్తాడని కూడా ఆశపడ్డాడు. అతడి ఆశ తీర్చడానికే అన్నట్లు 2 ఏళ్ల క్రితం భాగ్యవతి నగరంలో యుద్ధ విద్యల పోటీలు జరిగాయి. ప్రతాపుడు అన్ని పోటీల్లోనూ పాల్గొనడమే కాక అన్నింటా ప్రథముడిగా నిలిచి అందర్నీ ఆకర్షించాడు. రాజు భాగ్యసేనుడు అతన్ని మెచ్చుకొని, నీకేం కావాలో కోరుకో, ఇస్తాను అని అన్నాడు. ప్రతాపుడు తటపటాయించలేదు. క్షణం కూడా ఆలోచించకుండా రాజకుమార్తె సులక్షణను కోరుకున్నాడు. నివ్వెరపోయిన భాగ్యసేనుడు యుద్ధ విద్యల్లో నీ నైపుణ్యాన్ని చూసి మెచ్చి ఏదైనా కోరుకోమని అడిగాను. నీవు మహావీరుడివే అయినప్పటికీ రాజవంశానికి చెందినవాడివి కాదు. అడిగాను కదా అని తాహతుకు మించిన కోరికలు కోరుకోకూడదు. మరేదైనా అడుగు అన్నాడు మందలింపుగా. అయినా ప్రతాపుడు సులక్షణనే కోరుకోవడంతో భాగ్యసేనుడికి చెప్పలేనంత కోపం వచ్చింది. ప్రతాపుణ్ణి కారాగారంలో వేయించాడు. కొత్తగా రాజు చేసిన ప్రకటన గురించి కారాగారంలోని ఖైదీలకు కూడా తెలిసింది. ప్రతాపుడు కారాగారం వద్ద ఉండే రక్షక భటుడితో, నిజానికి నేను ఏ నేరమూ చెయ్యలేదు. రాజవంశీకుడు కాని నేను రాజకుమార్తెను పెళ్లి చేసుకుంటానని కోరడమే ఆ రోజు నేను చేసిన నేరం. కానీ ఇప్పుడు ప్రభువులు శోషణ మూలికను ఎవరు తెస్తే వారికి రాజకుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించారు. అంటే మూలికను తెచ్చిన వారు రాజవంశీకులు కాకపోయినా రాజకుమార్తెను పెళ్లి చేసుకోవడానికి అర్హులే. ఈ పరిస్థితుల్లో నన్ను కారాగారంలో ఉంచడం అన్యాయం. అయినా నా ప్రేమ బలమే రాజకుమార్తెకి ఇటువంటి పరిస్థితిని కలిగించిందేమో. నాకు అవకాశమిస్తే ప్రచండ నది ఆవలి తీరానికి వెళ్ళి శోషణ మూలికను సాధించుకొని రాగలనని ప్రభువులకు చెప్పు అని అన్నాడు. విషయం భాగ్యసేనుడికి తెలిసింది. ఆయన వెంటనే ప్రతాపుణ్ణి కారాగార విముక్తుణ్ణి చేసి తన వద్దకు రప్పించుకున్నాడు. చెరసాల బాధ నుంచి తప్పించుకునేందుకే నువ్వీ పన్నాగం పన్నావని నా అనుమానం. లేకుంటే నది ఆవలి తీరానికి ఎలా వెళదామనుకుంటున్నావు అని అడిగాడు. ప్రతాపుడు రాజుకు నమస్కరించి, ప్రభు, నేను రాజకుమార్తెను మనసారా ప్రేమించాను. ఆమె లేనిదే నా బ్రతుకు వ్యర్థం. ఆమె కోసం ఏమైనా చెయ్యగలను. నేను నా ప్రేమనే నమ్ముకొని ప్రచండ నదిలో దూకుతాను. నదీ తీరములో తమరు సైనికులను కాపలాగా ఉంచండి. శోషణ మూలిక లేకుండా నేను వెనక్కి వచ్చినట్లయితే ఆ సైనికులు నా ప్రాణాలు తీయవచ్చు అని అన్నాడు. అంతవరకు ప్రచండ నది ఆవలి తీరానికి వెళ్ళి తిరిగి వచ్చిన వారు లేరు. అందుకని భాగ్యసేనుడికి ప్రతాపుడి ప్రేమలో నిజాయితీని గోచరించింది. ఆయన అతడు చెప్పినట్లే నదీ తీరంలో తన సైనికులను కాపలాగా ఏర్పాటు చేశాడు. అందరూ చూస్తూ ఉండగానే ప్రతాపుడు,
నేను శోషణ మూలికను సాధించగలిగితేనే వెనక్కి వస్తాను, లేదా నదిలోనే అంతమైపోతాను అంటూ నదిలోకి దూకాడు. నదిలో ప్రవాహ వేగం ఎక్కువగా ఉన్నది. అవతలి తీరం చేరాలని అతడు చేసే ప్రయత్నాలను సాగనివ్వకుండా ప్రవాహ వేగం అతన్ని తిన్నగా ముందుకు తోసేస్తున్నది. మనోబలంతో పట్టుదలతో ఎలాగో కొంత దూరం ముందుకు సాగాడు. కానీ క్రమంగా అతడిలో శక్తి క్షీణించుకుపోతున్నది. ఆ సమయంలో అతడి ముందొక విచిత్ర జంతువు ప్రత్యక్షమయ్యింది. అది చూడ్డానికి జలజంతువులాగా లేదు. 2 కాళ్ళు, 2 చేతులు, సన్నటి మెడ, తొండముఖం, బలమైన తోక ఉన్నాయి దానికి. అది నీటిలో కూడా భూమి మీదంత సులభంగా ఇటు కావాలంటే అటుపోతున్నది. ప్రవాహ వేగాన్ని అది లెక్క చేయడం లేదు. ఆ విచిత్ర జంతువు 2 చేతులు చాచి ప్రతాపుడు మీదకి వచ్చింది. నీటిలో తన ప్రత్యర్థితో పోరాడుతున్న విధంగా ప్రతాపుడు ఆ జంతువుతో కాసేపు మల్లయుద్ధం చేశాడు. పోరాటంలో అతడి మెలకువలకు భయపడిందో ఏమో ఆ జంతువు చటుక్కున వెనుతిరిగింది. ప్రతాపుడు వెంటనే దాని తోక గట్టిగా పట్టుకున్నాడు. ఆ విచిత్ర జంతువు భయపడిన దానిలాగా నదికి ఆవలి వైపుకు చరచరా సాగిపోసాగింది. ప్రతాపుడు అనుకున్న పని సులభంగా సాధ్యమయ్యింది. కాసేపట్లోనే అతడు ఆ విచిత్ర జంతువు సహాయంతో నది అవతలి తీరం చేరుకోగలిగాడు. ఒడ్డు చేరగానే ఆ విచిత్ర జంతువు తోక విదిలించి అతన్ని పడగొట్టి తిరిగి నీటిలోకి మాయమైపోయింది. ప్రతాపుడు శ్వాస వచ్చి అక్కడే పడిపోయాడు. స్పృహ వచ్చేసరికి అతడు ఒక ఇంట్లో ఉన్నాడు. చుట్టూ ఆరోగ్యంగా కనిపించే 4 మనుషులు ఉన్నారు. నేను ఎక్కడ ఉన్నాను అన్నాడు ప్రతాపుడు. వాళ్ళేదో చెప్పారు. ప్రతాపుడికి ఆ భాష అర్థం కాలేదు. తన భాష కూడా వాళ్ళకి అర్థం కావడం లేదని గ్రహించడానికి ప్రతాపుడికి ఎంతోసేపు పట్టలేదు. సైగలతో అతడు తన గురించి వాళ్లకు చెప్పుకున్నాడు. వాళ్ళు సైగలతో అతడికి కొన్ని విషయాలు చెప్పారు. దాన్ని బట్టి నదీ తీరాన స్పృహ లేకుండా పడి ఉంటే తనను వాళ్ళు ఆ ఇంటికి తీసుకువచ్చి ఉపచారాలు చేసినట్లు ప్రతాపుడు అర్థం చేసుకున్నాడు. ప్రతాపుడు ఆ ఇంట్లో మంచం మీద 4 రోజులు ఉన్నాడు. క్రమంగా అతడికి వాళ్ళ భాష కూడా కొద్ది కొద్దిగా అర్థం కాసాగింది. కొంత తెలిసేసరికి ఆ భాషకు తన భాషకు మూల భాష సంస్కృతమేనని అతడు గ్రహించాడు. 10 రోజులు గడిచేసరికి అతడికి ఆ భాష అవసరానికి సరిపడేటంత వచ్చేసింది. పూర్తి ఆరోగ్యవంతుడు కాగానే ప్రతాపుడికి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. అదృష్టమో ప్రేమ బలమో కాని తాను చేరుకున్నది నిజంగానే ఆరోగ్యవతి నగరం. అక్కడ శోషణ మూలికతో పాటు ఇంకా ఎన్నో దివ్య ఔషధాలు ఉన్నాయి. అక్కడి ప్రజలకు భోగభాగ్యాలు లేకపోయినా చక్కని ఆరోగ్యం ఉంది. ఆ కారణంగా అందరూ సుఖంగానూ సంతోషంగానూ ఉన్నారు. ప్రతాపుడు తనను ఆదరించిన వారికి తాను వచ్చిన పని చెప్పాడు. వారు ఆశ్చర్యంగా, నదికి అవతలి తీరం నుంచి నువ్విక్కడికి ఎలా వచ్చావు అని అడిగారు. ప్రతాపుడు వారికి విచిత్ర జంతువు గురించి చెప్పాడు. అది వినివారు ఇంకా ఆశ్చర్యపడ్డారు. ఆ విచిత్ర జంతువు గురించి మా నగరంలో ఎన్నో కథలు ఉన్నాయి. దాని గురించి విన్నవారే కానీ చూచినవారు లేరు. ఆ జంతువు ఒక జలదేవత. నదిలో చిక్కుకున్నవారు మంచివారైతే అది వారిని రక్షిస్తూ ఉంటుందట. ఎంత మంచివారైనా ఒక్కసారికి మించి రక్షించదట. నువ్వు ఇక తిరిగి అవతలి తీరానికి వెళ్ళడం అసాధ్యం. ఇక్కడే ఉండిపో అని అతడికి చెప్పారు. నేను ఇక్కడే ఉండిపోతే వచ్చిన కార్యం సిద్ధించదు కదా. నా ప్రాణం పోయినా పర్వాలేదు, వచ్చిన పని నెరవేరాలి అన్నాడు ప్రతాపుడు. ప్రాణాలకు కూడా తెగించినట్లయితే నీ కార్యసాధనకు ఒక ఉపాయమున్నది. ఇక్కడున్న ప్రచండ నదీ దేవత ఆలయానికి వెళ్ళి నీ కోరిక చెప్పి నిన్ను నీవు దేవతకు బలి ఇచ్చుకో. దేవత సంతోషించి శోషణ మూలిక సులక్షణకు అందేలా వరం ఇవ్వగలదు. ఎటొచ్చి ఆ వరం వల్ల ప్రయోజనం పొందటానికి నీవు ప్రాణాలతో ఉండవు అన్నాడు ఒక వృద్ధుడు. ప్రతాపుడు మరో ఆలోచన చెయ్యలేదు. వెంటనే ఆ దేవత ఆలయానికి దారి చూపించమని ఆ వృద్ధుణ్ణి అడిగాడు. అతడి మొండి పట్టుదలకు అంతా ఆశ్చర్యపడ్డారు. ఒక యువకుడు దారి చూపగా ప్రతాపుడు ప్రచండ నదీ దేవత ఆలయం చేరుకొని దేవత ముందు తన కోరిక బయటపెట్టి వెంటనే తనను తాను కత్తితో పొడుచుకొని నేలకూలిపోయాడు. అప్పుడు నదీ దేవత అతడి ముందు ప్రత్యక్షమయ్యింది. ఆమె కరుణామయ దృష్టితో చూడగానే అతడి ఒంటి మీద గాయం మానిపోయింది.
పునర్జీవుడే లేచి నిలబడి ఎదుట కనిపించిన నదీ దేవతను చూసి అప్రయత్నంగా చేతులు జోడించాడు. దేవత అతడితో, ప్రతాప, నిస్వార్థపూరితమైన నీ ప్రేమ నిష్కలంకం, ఆదర్శం. నీ వంటి వాడి కోరిక నెరవేర్చడం కోసం నేను భాగ్యవతి, ఆరోగ్యవతి నగరాలను కలపడానికి నాపై ఓ వంతెనను సృష్టిస్తున్నాను. ఇక మీదట 2 నగరాల్లో ఉండేవారు ఒకరి వల్ల ఒకరు ప్రయోజనం పొందుతూ సమిష్టిగా జీవించండి అని అన్నది. ప్రతాపుడు దేవతకు నమస్కరించి అక్కడి నుంచి బయటపడ్డాడు. ఆ రోజే ప్రచండ నదిపై వంతెన వెలసింది. జరిగింది తెలుసుకొని ఆరోగ్యవతి నగర ప్రభువు ప్రతాపుణ్ణి పిలిచి ఘనంగా సన్మానించాడు. తర్వాత ప్రతాపుడు శోషణ మూలికతో భాగ్యవతి నగరం చేరుకున్నాడు. సులక్షణ ఆరోగ్యం బాగుపడింది. భాగ్యసేనుడు సులక్షణను ప్రతాపుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. క్రమంగా ప్రతాపుడు భాగ్యవతి నగరం ప్రభు అయ్యాడు. అతడి పాలనలో భాగ్యవతి, ఆరోగ్యవతి నగరాల మధ్య స్నేహ సంబంధాలు వర్ధిల్లాయి. ప్రతాపుడు వృద్ధుడయ్యే వరకు పరిస్థితి అలాగే కొనసాగింది. అతడి కొడుకు సౌభాగుడు రాజ్యపాలన చేపట్టే సమయానికి పరిస్థితుల్లో మార్పు వచ్చేసింది. ఆరోగ్యవతి సహజ సంపదలకు నిలయం. భాగ్యవతి నగర వ్యాపారులు అక్కడి సహజ వనరుల విలువను గుర్తించి వాటిని చౌక ధరలకు కొని అధిక లాభాలకు అమ్ముకుంటున్నారు. ఇది గమనించిన ఆరోగ్యవతి నగరవాసులు తెలివిమీరి తమ సహజ సంపదలను భాగ్యవతి నగర వ్యాపారులకు అమ్మడం మానేశారు. దానితో 2 నగరాలకు గొడవ వచ్చింది. నగరంలో వ్యాపారులు సౌభాగుణ్ణి కలుసుకొని, మనం ఆరోగ్యవతి నగరంపై దండెత్తి ఆ రాజుని సామంతుణ్ణి చేసుకుందాము. అప్పుడు అక్కడి సహజ సంపదలన్నీ మన వశమవుతాయి. మన రాజ్యం సుసంపన్నం అవుతుంది అని అన్నారు. సుభాగుడికి ఈ సలహా నచ్చింది. 2 నగరాలకు పెద్ద యుద్ధం జరిగింది. భాగ్యవతి నగరంలో సైనిక సంపదకు లోటు లేదు. అయితే వారు ఆరోగ్యవతిని చేరటానికి వంతెన ఒక్కటే మార్గం. వంతెనపై ఒక్కొక్కరుగా వచ్చే భాగ్యవతి నగర సైనికుల్ని ముందడుగు వెయ్యకుండానే ఆరోగ్యవతి నగరవాసులు నిరోధించగలిగారు. అంతేకాదు, వారు తమ రాజ్యంలోని వివిధ మూలికలను ఉపయోగించి క్షణాల్లో వందల కొద్దీ సైనికుల ప్రాణాలు తీయగల విషవాయువులు కూడా సృష్టించారు. కొన్నేళ్లపాటు 2 నగరాల మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఫలితంగా భాగ్యవతి నగర సంపద, ఆరోగ్యవతి నగర సహజ సంపదలు క్షీణించసాగాయి. ఇలా ఎంతో కాలం కొనసాగదని గ్రహించిన 2 దేశాలు చివరకు సంధి ఒప్పందానికి వచ్చాయి. యుద్ధం ఆగిపోయింది. ఒక నగరవాసులు ఇంకో నగరంలో ప్రవేశించడానికి వీల్లేకుండా వంతెనకి అటూ ఇటూ గట్టి కాపలా ఏర్పాటు చేయబడింది. ఒక ధైర్యవంతుడు నిస్వార్థము, నిష్కలంకము అయిన ప్రేమతో ఒక మహానదికి వంతెనను సృష్టించగలిగాడు. కొందరు స్వార్థపరులు ద్వేష భావంతో ఆ వంతెననే అగాధంగా మార్చివేశారు. ఆ వంతెనతో పరస్పర ప్రయోజనం పొందే మంచి రోజుల కోసం 2 నగరాల ప్రజలు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అదిప్పుడో వారెవ్వరికీ తెలియదు. వినయశీలుడు ఈ కథ పూర్తి చెయ్యగానే, కోట్లాది ప్రజల మంచి చెడ్డలు ఒకే ఒక్క రాజు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అంటే రాజు బాధ్యత సామాన్యమైనది కాదని ఈ కథ నన్ను గట్టిగా హెచ్చరిస్తుంది. ఆ హెచ్చరికను పట్టించుకోవడం ఇప్పుడు నా బాధ్యత. ఎందుకంటే మహారాజునే శాసించగల ప్రభావమున్న మహారాణిని కదా నేను అని మనసులో మదనపడింది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. 100 కట్ల పిశాచం కథలు. రాక్షసుడు, రాక్షసాంశ. ఒకానొకప్పుడు సౌగంధిక దేశంలోని స్త్రీలు మహా సౌందర్యవతులుగా ముల్లోకాల్లోనూ ప్రసిద్ధి చెందారు. దేవ, దానవ, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులు వారి సౌందర్యం చూడ్డానికి సౌగంధిక దేశానికి వచ్చి వెడుతూ ఉండేవారు. వారి వల్ల సౌగంధిక దేశంలోని సామాన్యులకు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉండేవి. సౌగంధిక ప్రభువు సుందరవర్మ ప్రజాక్షేమం కోరి 1 సంవత్సరం పాటు అన్నపానాలు మాని గాలినే భోజనం చేస్తూ ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడి సాక్షాత్కారం పొందాడు. సౌగంధిక పౌరులు స్వయంగా ఆహ్వానిస్తే తప్ప
మానవులు కానివారెవ్వరూ మా దేశంలో అడుగుపెట్టకూడదు. ఆహ్వానం లేకుండా మా దేశంలో అడుగుపెట్టిన మానవేతరులు తమ దివ్యశక్తులన్నీ కోల్పోయి సామాన్య మానవులైపోవాలి. అలా వరం ప్రసాదించు దేవా అని సుందరవర్మ బ్రహ్మని కోరాడు. బ్రహ్మ సుందరవర్మ కోరిన వరం ప్రసాదించాడు. సుందరవర్మ ఈ విశేషాన్ని ప్రజలందరికీ తెలియబరిచాడు. ఆ తర్వాత నుంచి సౌగంధిక దేశంలో ప్రజలందరూ సుఖజీవితం వెళ్ళబుచ్చుతున్నారు. ఇలా ఉండగా ఒకరోజు పాతాళ లోకం నుంచి మహానందుడనే రాక్షసుడు భూలోక సంచారానికి వచ్చాడు. వాడు దేశ దేశాలన్నీ తిరిగి సౌగంధిక దేశం పొలిమేరల్లోకి చేరుకున్నాడు. అప్పుడు వాడి చెవుల్లో, ఓ రాక్షసవీర, మానవేతరులు ఈ దేశంలో ప్రవేశించకూడదు. ఈ దేశ పౌరులు ఎవరినైనా స్వయంగా పిలవనిది అడుగు ముందుకు వేసి ఆ దేశంలోకి ప్రవేశిస్తే నీ సర్వశక్తులు కోల్పోతావు. నువ్వు కూడా ఒక అతి సామాన్య పౌరుడిగా మారిపోతావు అన్న హెచ్చరిక వినబడింది. రాక్షసుడు తడబడ్డాడు, ఆగిపోయాడు. సౌగంధిక దేశం వెళ్ళాలన్న ఆలోచన మానుకొని వెనక్కి తిరగగాని వాడికి ఓ బలిష్ట మానవుడు అటుగా వెడుతూ కనిపించాడు. రాక్షసుడికి నోరూరింది. చటుక్కున ఆ మనిషిని పట్టుకున్నాడు. ఆ మనిషి రాక్షసుని చూసి గజగజ వణికిపోతూ తన చేతిలోని చిత్రపటాన్ని జారవిడిచాడు. అది రాక్షసుడి కంటబడింది. ఆ చిత్రపటాన్ని తెరిచి చూశాడు రాక్షసుడు. జగన్మోహిని వంటి యువతి రూపురేఖలున్న యువతి చిత్రపటం అది. ఎవరి సుందరి అని ఆ మనిషిని అడిగాడు మహానందుడు. ఈమె నా భార్య. తనంటే నాకు ఎంతో ఇష్టం. పని మీద పొరుగు దేశం వెళ్ళినప్పుడల్లా నా భార్య చిత్రపటాన్ని నా దగ్గరే ఉంచుకుంటాను అన్నాడు ఆ మనిషి. రాక్షసుడు ఆ మనిషిని యగాదిగా చూచి, నీ రూపురేఖలకు ఇంత అందమైన భార్య తగదు. ఇటువంటి సౌందర్యవతి రాజాంతపురంలో ఉండాలి. ఈమెను పెళ్ళాడి నువ్వు చాలా తప్పు చేశావు అని అన్నాడు. నేనేం చేసేది? మా దేశంలో ఇంతకంటే తక్కువ సౌందర్యవతులు లేరు. నా భార్యను మించిన సౌందర్యవతులు ఇంకా ఎందరో ఉన్నారు అని ఆ మనిషి రాక్షసుడికి సంజాయిషీ ఇచ్చుకున్నాడు. మహానందుడు ఆశ్చర్యపడి, ఈ చిత్రపటంలోని యువతి కంటే సౌందర్యవతులు ఉండటం అసంభవం. నీ మాటలు నాకు నమ్మశక్యంగా లేవు. నువ్వు నన్ను నీ దేశంలోకి ఆహ్వానించు. నువ్వు చెప్పింది నిజమైతే సరే, లేకుంటే నిన్ను విరుచుకు తింటాను అని అన్నాడు. ఎప్పటికిప్పుడు నువ్వు నన్ను విరుచుకు తిన్నా సరే, నేను మాత్రం నిన్ను నా దేశంలోకి ఆహ్వానించను అన్నాడు ఆ మనిషి. మహానందుడు ఆ మనిషిని భయపెట్టాలని ప్రయత్నించి విఫలుడు అయ్యాడు. ఆగ్రహంతో నిజంగానే విరుచుకొని తినేశాడు. ఆ తర్వాత అతడి బుద్ధి చురుగ్గా పనిచేసింది. కామరూప శక్తితో అతడు తాను తినేసిన మనిషి రూపం ధరించాడు. సౌగంధిక దేశపు పొలిమేరలో మకాం పెట్టాడు. అటుగా వచ్చేవారికి తన వద్దనున్న చిత్రపటాన్ని చూపించి, ఈ పటంలోని యువతి నా భార్య. నాకీమెపై కోపం వచ్చింది. తాను స్వయంగా వచ్చి పిలిస్తే తప్ప మన దేశంలోకి నేను అడుగుపెట్టనని చెప్పండి అని చెప్పసాగాడు. క్రమంగా ఈ వార్త పటంలోని యువతిని చేరగా ఆమె వెంటనే బయలుదేరి ఆ దేశం పొలిమేరల్లో ఉన్న మహానందుణ్ణి చేరుకొని, నేను మహాపతివ్రతనని నీకు తెలుసు. నా మీద నీకు ఎందుకు కోపం వచ్చింది అని అడిగింది. ఆమె మహాపతివ్రత అని తెలియగానే మహానందుడిలో వణుకు పుట్టింది. పూర్వకాలంలో ఎందరో రాక్షసులు పాతివ్రత్య ప్రభావానికి తట్టుకోలేక నశించిపోయారని వాడికి అర్థమయ్యింది. అందుకని మహానందుడు ఆమెను తాకకుండా, నీ తప్పేమిటో తర్వాత చెబుతాను, ముందు నన్ను నీ ఇంటికి ఆహ్వానించు అని అన్నాడు. తన భర్త వేషంలో ఉన్నది రాక్షసుడిని తెలియక ఆమె మహానందుణ్ణి తన ఇంటికి ఆహ్వానించింది. ఆ విధంగా మహానందుడు సౌగంధిక దేశంలో అడుగుపెట్టాడు. ఆ దేశంలోని యువతులను చూడగానే వాడికి మతి చెదిరిపోయింది. అక్కడి యువతులు అందచందాల్లో ఒకరిని మించిన వారు ఒకరు. తనను సౌగంధిక దేశంలోకి ఆహ్వానించిన యువతి మహాపతివ్రత కాబట్టి ఆమెను భారీగా స్వీకరించటం ప్రమాదమని గ్రహించిన మహానందుడు బాగా ఆలోచించాడు. చాలామంది రాక్షసులు స్త్రీలోలత్వం కారణంగానే సర్వనాశనం అయ్యారు. ఈ దేశంలో ఏ ఒక్క యువతిని వివాహం చేసుకున్నా అదే గొప్ప అదృష్టం. అందుకని తాను కూడా ఓ అందమైన యువతిని వివాహం చేసుకొని ఇక్కడే కొంతకాలం పాటు సుఖంగా జీవించాలి. పాతాళ లోకంలో అయితే తాను సామాన్యుడు. ఇక్కడ తన బలపరాక్రమాలతో దేశానికి రాజు కూడా కావచ్చు.
తాను రాజైతే తన భార్య కూడా రాణి అవుతుంది, ఆమె కూడా వైభవంగా జీవించవచ్చు అని ఒక నిర్ణయానికి వచ్చాడు. ముందుగా మహానందుడు ఓ రాత్రి తనను ఆహ్వానించిన యువతిని తినేశాడు. ఆ తర్వాత ఆ దేశపు మంత్రి కుమారుడైన సుధీరుణ్ణి తినేశాడు. ఆ పైన తన పాత రూపాన్ని వదిలిపెట్టి సుధీరుడి రూపం ధరించాడు. ఎందుకంటే అందాల రాశి అయిన ఆ దేశపు రాజకుమారి గుణసుందరి సుధీరుణ్ణి ప్రేమించింది. సుధీరుడు ఆ దేశానికి కాబోయే రాజు అని అంతా చెప్పుకుంటున్నారు. సుధీరుడి రూపంలోని మహానందుడికి రాజకుమారి గుణసుందరికి వివాహమయ్యింది. ఒక ఏడాది పాటు మహానందుడు భార్యతో హాయిగా కాపురం చేశాడు. వారిద్దరూ తమ తోడితే ప్రపంచమన్నట్లు మసిలారు. క్రమంగా మహానందుడి ప్రేమమైకం వదిలింది. అతడిలో రాక్షస ప్రవృత్తి తలెత్తసాగింది. కొత్తగా లభించిన అధికారంతో అతడు ప్రజలను బాధించి వినోదించసాగాడు. సుందరవర్మ అల్లుడి ప్రవర్తనకు బాధపడి బెంగతో మంచం పట్టి ఓ రోజున కన్నుమూశాడు. ఆ తర్వాత నుంచి మహానందుడి ఆగడాలకు అంతే లేకపోయింది. పుత్రవాత్సల్యం కొద్దీ మహామంత్రి పతివ్రత కావటం వల్ల గుణసుందరి మహానందుడి ఆగడాలు భరిస్తున్నారు. ప్రజలు మాత్రం వాడి ఆగడాలను భరించలేకపోతున్నారు. వారిలో కొందరు సౌగంధిక దేశం వదిలి హిమాలయాలకు బయలుదేరారు. అక్కడ ఏ ఋషిపుంగవుడైనా కనబడితే తమ సమస్య చెప్పుకోవాలని వారి ఆశ ఊరికే పోలేదు. వారికి హిమాలయాల్లో భరద్వాజుడనే ఋషి తటస్థపడి కుశల ప్రశ్నలు వేసి విషయం తెలుసుకున్నాడు. ఆయన దివ్యదృష్టితో మహానందుడి నిజరూపం తెలుసుకొని, నాయనలారా, మీ దేశాన్నేలుతున్న సుధీరుడు నిజంగా మంత్రి కుమారుడు కాదు, మహానందుడనే రాక్షసుడు. స్త్రీకాంక్షతో రాజ్యములో ప్రవేశించాడు. అధికారం చేతికి రాగానే తన రాక్షస ప్రవృత్తిని ప్రదర్శిస్తున్నాడు. భార్య పాతివ్రత్య ప్రభావం ఎల్లవేళలా వాడిని కాపాడుతుంది. నేను మీకొక మంత్రదండం ఇస్తాను. దాని ప్రభావంతో వాణ్ణి రాజ్యం నుంచి పారద్రోలవచ్చు. అయితే వాడు విధించే షరతు ఏదైనా దానికి మీరు అంగీకరించాలి. అప్పుడే ఈ మంత్రదండం వాడిని రాజ్యం నుంచి బయటకు పంపగలదు అంటూ వారికి ఓ మంత్రదండాన్ని ఇచ్చాడు. సౌగంధిక పౌరులు ఆ మంత్రదండాన్ని తీసుకొని సౌగంధిక దేశానికి తిరిగి వచ్చారు. హుటాహుటిన రాజభవనానికి వెళ్ళి మహారాణి దర్శనం కోరారు. మంత్రదండం ప్రభావం వల్ల రాజభటులు వారిని అడ్డగించలేకపోయారు. వారికి గుణసుందరి దర్శనం సులభంగా లభించింది. మహారాణి, మహానందుడనే రాక్షసుడు మంత్రి కుమారుడై సుధీరుణ్ణి చంపి తినేసి తాను ఆ రూపు ధరించి తమరిని వివాహం చేసుకొని ఈ దేశానికి రాజై సౌగంధిక పౌరులందరినీ తన రాక్షస ప్రవృత్తితో నానా హింసలకు గురిచేస్తున్నాడు. తమరు భర్త అన్న అభిమానం వదిలిపెట్టి ప్రజాక్షేమం కోరి ఈ మంత్రదండం సహాయంతో మహానందుణ్ణి తిరిగి పాతాళానికి పంపివేయాలి అంటూ సౌగంధిక పౌరులు మహారాణికి ఆ మంత్రదండాన్ని అందించారు. గుణసుందరి ఆ మంత్రదండాన్ని తీసుకొని భర్త వద్దకు వెళ్ళింది. మంత్రదండం కళ్ళబడగానే మహానందుడికి మానవ రూపు పోయి రాక్షస రూపు వచ్చేసింది. అప్పుడు గుణసుందరి కోపంగా, నీవు నన్ను మోసం చేశావు, అందుకు నేనేమీ అనుకోను. కానీ నా దేశ ప్రజలను హింసిస్తున్నావు. నీ అసలు రూపం తెలిసాక నిన్ను నా దేశంలో ఉండనివ్వను. తక్షణం వెళ్ళిపో అని అన్నది. మహానందుడు చలించక, సుందరి, నా షరతుకు నువ్వు అంగీకరించనిది నీ మంత్రదండం నన్నిక్కడి నుంచి బయటకు పంపలేదు అని అన్నాడు. ఏమిటి నీ షరతు అన్నది గుణసుందరి. నేను రాక్షసుణ్ణి, నీవు మానవకాంతవు. అయినప్పటికీ మనకు పుట్టబోయే బిడ్డ ఈ దేశానికి ఏలిక కావాలి. అందుకు అంగీకరిస్తే నేను వెంటనే వెళ్ళిపోతాను అన్నాడు మహానందుడు. అప్పుడు గుణసుందరి 5 మాసాల గర్భవతి. ఆమె విచారంగా, నా బిడ్డ రాజు కావాలని నాకు ఉన్నది. కానీ రాక్షస అంశతో పుట్టిన వాడిని ప్రభువులను చేస్తే నా ప్రజలు కలకాలం కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు. నీ షరతుకు నేను ఎలా ఒప్పుకునేది అని అన్నది. రాక్షసుడు వెటకారంగా నవ్వి, అయితే నీ ఇష్టం, నేనిక్కడే ఉంటాను అని అన్నాడు. గుణసుందరి మంత్రులను పురప్రముఖులను పిలిచి తనకు ఎదురైన సంకటాన్ని వివరించింది. వారంతా ఏకకంఠంతో, ఈ రాక్షసుని ఒక్క క్షణం కూడా భరించలేము. ఏదో విధంగా ముందు మనం ఇతడి పీడ వదిలించుకోవాలి. ఆ తర్వాత మన అదృష్టం ఎలాగుంటే అలా జరుగుతుంది. ప్రస్తుతానికి తమరు అతడి షరతుకు ఒప్పుకోవడమే మంచిది
అని అన్నారు. గుణసుందరి మహానందుడి వద్దకు వెళ్ళి, నీ షరతుకు నేను అంగీకరిస్తున్నాను, ఇక నీవు వెళ్ళిపో అని అన్నది. మహానందుడు నవ్వుతూ, నా అంశతో పుట్టినవాడు రాజయ్యాక నన్ను తన దేశానికి రమ్మని ఆహ్వానించకపోడు, అప్పుడు మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చి నిన్ను చూస్తాను అని వెళ్ళిపోయాడు. ఆ మాటలకు గుణసుందరి గుండెలు గుబేలుమన్నాయి. కొద్ది మాసాలకు గుణసుందరి పండంటి బిడ్డను ప్రసవించింది. ఆమె మంత్రులకు కబురు పెట్టి, రాక్షస అంశతో పుట్టిన వీడు ప్రజాకంటకుడు కాకమానడు. కన్నతల్లినే అయినప్పటికీ వీణ్ణి చంపటానికి నాకు అభ్యంతరం లేదు. మీ నిర్ణయం చెప్పండి అని అన్నది. మంత్రులంతా ఏకకంఠంతో, వీణ్ణి చంపడం వల్ల తమరు రాక్షసుడికి ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుంది. అందువల్ల మహానందుడు మళ్ళీ మన రాజ్యంలో అడుగుపెట్టవచ్చు. అయినా ఈ బిడ్డలో రాక్షసుడిది మాత్రమే కాదు, మీ అంశ కూడా ఉన్నది. మన అదృష్టం బాగుంటే వీడికి మీ పోలికలు వచ్చి మంచివాడు కావచ్చు కదా అని అన్నారు. అలా ఆ బిడ్డ అప్పటికి చావు తప్పించుకున్నాడు. అయితే మంత్రుల ఆశ వృధా పోలేదు. గుణసుందరి కుమారుడు పెరిగి పెద్దవాడై రాక్షసుడి శక్తిని, గుణసుందరి మంచితనాన్ని పుణికిపుచ్చుకున్నాడు. శత్రువులకు భయంకరుడై ముల్లోకాలలోనూ తనకు తానే సాటి అనిపించుకున్నాడు. వినయశీలుడు ఈ కథ పూర్తి చెయ్యగానే రాణిముఖం అదోలాగా అయిపోయింది. మహానందుడి రాక్షసాంశ మానవకాంత గుణసుందరిలో ప్రవేశించిన ఆ బిడ్డ ఆమె పెంపకంలో ప్రజలకు ప్రయోజకారి అయ్యాడు. దీన్ని బట్టి ఎంతటి దుష్టశక్తి అయినా సరే తగిన విధంగా మార్గదర్శకులై అదుపు చేసేవారు ఉంటే ప్రజలకు ఉపయోగపడగలరని అర్థమవుతున్నది. ప్రస్తుతం నా తీరును బట్టి నేను రాక్షసాంశతో పుట్టినదాన్నని ప్రజలు అనుకోవచ్చు, లేదా నా తల్లిదండ్రుల పెంపకాన్ని నిందిస్తూ ఉండవచ్చు. పైకి అనకపోయినా అసలు నేనే నరరూప రాక్షసునని చాలామంది భావించే అవకాశం ఉన్నది. నాలో మార్పు రావాలి, మార్చుకోవాలి అని మనసులో మదనపడింది రాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరుకట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.